వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత సాజిద్ ఖాన్ ఆదర్శం. గర్భిణులు, అత్యవసరమైన వారి కోసం ఉచిత ఆటో సేవలు. జయ్యారంలోని గాలివాన బీభత్సం. ఇంటి పైకప్పులు ఎగిరిపోయిన వైనం. ఉప్పల్ పారిశ్రామిక వాడలో అక్రమ నిర్మాణాలు. కమిషనర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. నిరుపేదలకు అండగా నిలిచిన టీఆర్కే ట్రస్ట్. కరీంనగర్ పట్టణంలో నిత్యావసరాల అందజేత. బస్సు నిండా ప్రయాణికులే. తాపూర్ చెక్పోస్ట్ వద్ద సీజ్ చేసిన పోలీసులు. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ మరో మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ పరిసర వాసుల అత్యవసరమైన వైద్య సేవల కోసం ఉచిత ఆటో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏఎస్కే ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకు అనుమతించిన జిల్లా ఎస్పీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదుపాయం లాక్డౌన్ సమయం ముగిసేదాకా ఉంటుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. ఈ సేవలు అవసరమైన వారు 7386468941 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నగేష్, మల్లేష్ యాదవ్, రాహుల్, రాజు యాదవ్, రసూల్ ఖాన్, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. एक अच्छे एसपी एक ही बात पे लोगों के प्रॉब्लम समझ के कल ही सबसे पहले आदिलाबाद एसपी इंचार्ज एसपी साहब का शुक्रिया अदा करता हूँ। एक ही रिक्वेस्ट पे कि जो लोग प्रेग्नेंट लेडीज है और हॉस्पिटल को जाने के लिए टेस्ट करने के लिए जो लोग घर से निकल रहे, ऑटो वाले बाहर नहीं निकल रहे, पुराने चालान ड्यू है और नए चालान 10 बजे के बाद परमिशन नहीं रहने से मार रहे। सब पेशेंट्स के लिए सर्विस के लिए फ्री ऑफ कास्ट लगाना चाह रहे बोले तो एक ही बात में साजिद भाई आप कितने भी लगा लो, मैं परमिशन देता हूँ बोल के बड़ा दिल करके एक अच्छे एसपी एक ही बात पे लोगों के प्रॉब्लम समझ के कल ही बोले आप परमिशन लगा लो, मैं दे देता हूँ बोले। और आज भी बात किए कितने भी लगाओ आप, मैं जो सो पेशेंट के लिए आपको टोटल कॉपरेट करता हूँ और पास भी देता हूँ बोल के बोले। मैं उनका शुक्रिया अदा करता हूँ। एएसके फाउंडेशन और कांग्रेस पार्टी की तरफ से और मेरे पूरे कार्यकर्ता आज 10 ऑटो इनाग्रेशन में 10 ऑटो फ्री ऑफ कास्ट बगैर कोई रुपया लिए के जो लोग रिम्स हॉस्पिटल को जा रहे और जो लोग लैब के लिए सिटी स्कैन के लिए जा रहे या कोई प्रेग्नेंट लेडीज कोई और प्राइवेट हॉस्पिटल को जा रहे, मैं ये सारे लोगों से गुजारिश करता हूँ। हमारा एक नंबर है 7386468941। ये इस नंबर पे आप कॉल करिए। राउंड द क्लॉक 24x7 3 शिफ्ट में हमारे कांग्रेस पार्टी के लीडर्स यहाँ बैठे हुए रहेंगे और आपको सर्विस देंगे। जो लोग लॉकडाउन के बाद 10 बजे के बाद ये सर्विस स्टार्ट होंगी, पेशेंट के अटेंडर के लिए ये सर्विस नहीं रहेंगी, ओनली पेशेंट रहे तो ये सर्विस मिलेंगी। और रिम्स में जो लोग एडमिट है अगर वो लोग डिस्चार्ज होके जा रहे तो वो लोग भी फ़ोन करें तो उनको भी सर्विस मिलेंगी। और टू टाउन के एरिया के ऑटोस अलग है, वो भी आपको सर्विस मिलेंगे। आदिलाबाद के 2 एरियो में 50 वार्डों में 1 टन और 2 टन के एरिया में बांटा गया है। उसी तरीके से बेला मंडल और जैनत मंडल ये 2 मंडल के भी हेडक्वार्टरों पे ऑटो बात करके लगाएंगे। सिर्फ हॉस्पिटल को वो लोग रिम्स को या कोई डायग्नोस्टिक सेंटर को सिटी स्कैन को लेके आएंगे। ये सर्विसेज मेरे जितने साथी जो काम कर रहे हैं सबको मैं मुबारकबाद देता हूँ। हिम्मत करके कोविड कंट्रोल रूम रेगुलर चला रहे, किसी की डेड बॉडी है एम्बुलेंस के जरिए పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామ పంచాయతీలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాని ధాటికి మామిడాల శ్రీనివాస్ అనే రైతు ఇంటి పైకప్పు ఎగిరిపోయాయి. అవి సుమారు 200 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ కారణంగా సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నష్టాన్ని అంచనా వేశారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని వారు తెలియజేశారు.
మొత్తం ఇది వంకరనే పోయిందన్న ఇది కదా అయిపోయి వంకర ఉప్పల్ పారిశ్రామిక వాడలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్లాస్టిక్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ కంపెనీని కూల్చివేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి జనరల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అధినేత భాగ్యలక్ష్మి విఠలరావు వెల్లడించారు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన కమిషనర్ పనులను నిలిపివేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ విష్ణుప్రసాద్, బాలరెడ్డి, సత్యనారాయణమూర్తి తదితరులు తమను బెదిరింపులకు గురి చేశారన్నారు. కొన్నేళ్లుగా తమ సంస్థను నడుపుతున్నామన్నారు. అయితే కొంతమంది కావాలని తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఒక షెడ్డుతో పాటు యంత్రాలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. వాటి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ దృష్టికి తీసుకుపోయామన్నారు. దానికి పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ముగ్గురిని నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత మళ్ళీ 1/5/2021 రాత్రి వచ్చి సెక్యూరిటీ లేనప్పుడు పూర్తి షెడ్డును గ్రౌండ్ లెవెల్ వరకు ధ్వంసం చేసి మిషన్లన్నీ పారేసి కనీసమైన ఒక 10 లక్షల డైస్ ఎత్తుకపోయి తెల్లారి వరకు అడ్రస్ లేకుండా చేసి వాళ్ళ పొజిషన్ తీసుకుందాము. కోర్టు నుంచి మేము పర్మనెంట్ ఇంజెక్షన్ కావాలంటే ఇది ఒకటి ఈ మార్గమని ఎంచుకొని అన్యాయంగా అక్రమంగా కనీసమైన ఒక లేడీ ఎంటర్ప్రీనర్గా ఇన్ని ఫ్యాక్టరీలో ఇంత కష్టపడి ఒక 10 మంది వర్కర్స్ పనిచేసేది మొత్తం ధ్వంసం చేశారు. దానికి కూడా మేము పోలీస్కు మేము కంప్లైంట్ చేశాము 2వ తారీఖు నాడు. తర్వాత 20వ తారీఖు నాడు కూడా వచ్చి క్రేన్లు పెట్టి మొత్తం మళ్ళీ ధ్వంసం చేసి అక్రమంగా ఒక ఇండస్ట్రియల్ పర్మిషన్ లేకుండా మళ్ళీ బ్రిక్ వాల్ కడుతున్నారు. దాని కింద మేము కమిషనర్ ఐలాకు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి 22 నాడు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ వచ్చి ఆపారు, మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేద్దామని చేస్తుంటే మళ్ళీ ఇల్లీగల్గా వాళ్ళు వచ్చి ఆపారు. ఇప్పుడు దీని కింద కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి వీళ్ళ యొక్క అక్రమ చర్య, దుశ్చర్య, ఇల్లీగల్ యాక్టివిటీస్, తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్కు వీళ్ళని ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని కోరడమైంది. ఇప్పుడైనా ఆ దోషులపైన కనీసం శిక్ష వేయకపోతే మాకు కూడా వీళ్ళ ద్వారా ప్రాణాయాన్ని ఎప్పుడైనా ఉన్నది. కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేసిన వాళ్ళు అవుతారని అందరినీ కోరుతున్నాము. దానికి పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కరీంనగర్ కేంద్రంగా పనిచేసే టీఆర్కే ట్రస్టు పేదలకు అండగా నిలిచింది. ట్రస్ట్ చైర్మన్ తోట రామ్ కుమార్ అభినందనీయమని కార్పొరేటర్ రవీందర్ సింగ్ అన్నారు.
దుబాయ్లో ఉంటున్న సంస్థ చైర్మన్ను సంప్రదించి నిరుపేదలకు నిత్యావసరాలను అందజేశామన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ఈరోజు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ శ్రీ తోట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితేగా డొక్కాడిన చాలామంది కూలీలు ఉన్నారు. వారందరికీ కూడా మరి రవీందర్ శేఖర్ అన్నగారు శ్రీ తోట రామ్ కుమార్ గారికి దుబాయ్కి ఫోన్ చేసి అన్న మా కరీంనగర్ నగరంలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు, వారికి కూడా మరి సరుకులు ఇవ్వమని కోరడం జరిగింది. వారికి అందులోని భాగంగానే ఈరోజు మా ఎంక్వైరీ టీం వర్కింగ్ టీం అదేవిధంగా కరీంనగర్లో యూత్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి కూడా వెళ్తూ ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా వెళ్తూ నిత్యావసర సరుకులను పంపిణీ చేశాము. మరి అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ లాక్డౌన్ విధించిందో నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ కూడా యూజ్ చేయాలి. ఎవరు కూడా బయటకు రావద్దు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నట్టయితే ఈ కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టచ్చు. మరి శ్రీ తోట రామ్ కుమార్ గారు వేములవాడ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్లో చేయడం కూడా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా తను శ్రీ రాజరాజేశ్వర ఆశీస్సులతో ఎదుగుతున్న కొద్దీ కరీంనగర్ జిల్లానే కాదు ఇదే విధంగా జిల్లా వ్యాప్తిగా కూడా సేవలు చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 2020లో కూడా దాదాపు 3600 మందికి కూడా నిత్యావసర వసతులు పంచిన ఘనత శ్రీ తోట రామ్ కుమార్ గారిది. మరి అదేవిధంగా 2020లో 55 రోజులు అన్నదాన కార్యక్రమాలు చేసిన ఘనత శ్రీ తోట రామ్ కుమార్ గారిది. అదేవిధంగా ఈసారి 2021లో మళ్ళీ మన దురదృష్టంగా కరోనా మళ్ళీ రావడం జరిగింది. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా కరీంనగర్లో ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉంటూ నియమ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించండి. రవీంద్ర అన్నకు కూడా మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో కరెంట్ లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా పీడితుల నిర్దేశిత ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కాంగ్రెస్ నేత షాజిద్ ఖాన్ కోరారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే బిల్లు తీసుకోవాలని సూచించారు. प्राइवेट हॉस्पिटल वाले
कैसा करेंगे? 15,000, 20,000, 30,000, 35,000 रुपये खाली विदाउट ऑक्सीजन। ఆదిలాబాద్ డిఎంఎడ్హెచ్ఓ గారు డాక్టర్ నరేంద్ర రాథోడ్ గారికి కలిసి మరి రోజు మేము ఐఎంఏ ప్రెసిడెంట్ కలిసినాం 2 సార్లు, మరి మీతో సుగా 2, 3 సార్లు కలిసి ఫోన్ల మీద ఎన్నోసార్లు మాట్లాడినాం. ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎక్కువ ఛార్జీలు గవర్నమెంట్ రేట్ కైనా ఎక్కువ ఛార్జు డబల్ టిబల్ తీసుకుంటున్నారు. మరి ఆ ఛార్జీలు తక్కువ చేయాలని సార్ కలిసి రిక్వెస్ట్ చేసినాం. సార్ వర్షన్ ఏమంటే నేనేం చేయాలా, నేను నా ట్రై చేస్తున్నా, అన్అఫీషియల్గా నేను ఎవరైనా యాక్షన్ తీసుకుంటా అంటే పైన నుంచి ఎవరో పెద్ద లీడర్లు ఫోన్ చేస్తున్నారు, మరి ఎందుకు నోటీస్ ఇచ్చినా అని అడుగుతున్నారు అని వాళ్ళ వర్షన్. నేను ఒక్కటే అధికార పార్టీ వాళ్లకు చెప్తున్నా, ఈ సమయము రాజకీయం చేసే సమయమా లేకుంటే మనోడు వేరే వాళ్ళ అని ఇట్లా చెప్తారా? మీరు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఉన్నారు, మరి అధికార పార్టీకి ఇంకా లీడర్సు ఫోన్లు చేసి పైసలు తక్కువ చేపిస్తారా? మరి వాళ్ళనే డాక్టర్స్కే సపోర్ట్ చేస్తారా? మరి హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కే సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నా. ఇంకా టాస్క్ ఫోర్స్ చేస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం కరోనా నిబంధనలను గాలికొదిలేసింది. ఈ విషయాన్ని ఈ ఘటన రుజువు చేసింది. 60 మందిని పెళ్లికి తీసుకువెళుతున్న ఆర్టీసీ బస్సును వికారాబాద్ జిల్లా గౌతాపూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ పెళ్లి వేడుకలు ప్రభుత్వం 20 మందిని మాత్రమే అనుమతించిందన్నారు. 60 మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం నేరం కనుక బస్సు డ్రైవర్తో పాటు పెళ్లి కూతురు తండ్రిపై కేసు నమోదు చేశామని వివరించారు. లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా ఈరోజు మొత్తం తాండూరు రూరల్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరంకోట్లో ఈరోజు అంటే రిలాక్సేషన్ పీరియడ్ అయిపోయాక సుమారు 10:30 తర్వాత మేము వెహికల్ చెకింగ్ చేసిన సందర్భంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 14 2 వీలర్స్ను, అదేవిధంగా 6 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్ను, ఒక ఆర్టీసీ బస్సు. ఈ బస్సు బొమ్మరాజ్పేట మండలం లగచర్ల గ్రామం నుంచి కరంకోట్కు సుమారు 60 మంది ప్రయాణికులతోటి మరీబ్ డిపో చెందిన బస్సు ప్రయాణం తీసుకొని పోతుంది. వాళ్ళకి ఎలాంటి పాస్ కానీ ఎలాంటి వేరే అనుమతి పత్రాలు కానీ లేకపోవడం వల్ల మనం ఆ బస్సును కూడా సీజ్ చేసి ఆ పెళ్లి పెద్దయిన ఆకుల నారాయణ మరియు ఆర్టీసీ డ్రైవర్ తోట వెంకటరెడ్డిలపై సెక్షన్ 188 అండ్ 269 ఐపీసీ అండ్ 51 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలు పెద్దపల్లి జిల్లా కుందనపల్లి గ్రామాన్ని బూడిద మేఘం కమ్మేసింది. ఈ గ్రామానికి సమీపంలో ఎన్టీపీసీకి చెందిన బూడిద చెరువు ఉండటమే ఇందుకు కారణం. గాలి ధాటికి యాష్ పాండ్లోని బూడిద కారు మబ్బుల్లా లేచి ఇళ్లపై పడుతుంది. దీంతో ఇళ్లలోని పాత్రలతో పాటు సమీపంలోని గ్రామాల్లో మంచినీటి బావులు కలుషితమవుతున్నాయి. బూడిద చెరువులో స్ప్రింక్లర్లతో నీటిని చల్లాల్సి ఉన్నప్పటికీ ఎన్టీపీసీ గాలి కొదిలేసింది. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలబడాలని మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ సంస్థ అధ్యక్షుడు నరసింహులు మండల కేంద్రంలోని ధాన్యం కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎన్ఆర్ విషయంలో ఏంటంటే ఇప్పుడు రైస్ మిల్లర్స్ తీసుకోరు, ఎందుకంటే ఉడితాల్లో రైస్ మిల్లో స్టాక్ నిల్వలు ఎక్కువైనాయి కాబట్టి ఇప్పుడు తేవద్దు అంటున్నారు ఉడితాల రైస్ మిల్కు. కాబట్టి మనం ఏమంటామంటే ఆర్ఎన్ఆర్ కొద్ది స్టాక్ వేసుకుంటాము, స్టాక్ వేసుకొని 3-4 రోజుల తర్వాత పంపుదామని రైతులకు నచ్చజెప్పడం జరుగుతున్నది. మిగతా 1010 మాత్రం ఇప్పుడు నింపి పంపిస్తాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్ఎన్ఆర్ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయం.
కాకపోతే ఇప్పుడు మరి మామనార్ రైస్ మిల్ కూడా మాట్లాడినాం, వారు కూడా పంపమంటున్నారు. అది కూడా మాట్లాడి ఏదో ఒకటి సాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా మేము రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం. చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పేది ఇది ఒకటే, టోకన్ ఎట్లా వచ్చిందో ఆ టోకన్ ప్రకారం కాంటాక్ట్ చేయించాలి. మేడం టోకన్ తీసుకుంది కానీ నెల రోజులు ఇక్కడ వస్తలేదని చెప్పు. ఆమె మళ్ళీ ఇవ్వడం ఎందుకు, రావడం ఎందుకు? మీకైతే ఇబ్బంది అయితే ఏం లేదు కదా ఇప్పటికైతే? జోకడం కానీ జోకడంలో కానీ ఇబ్బంది ఏం లేదు. 6.5కు 2 కిలోలు కదా, ఎంత 700 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారంట. 2 కిలోలు ఏంటి కోసం ఎక్కువ సార్? ఎందుకు తీసుకుంటారు చెప్పు? ఏంటి కోసం దానికి చెప్పు. తూర్పుపట్టు అంటే తూర్పుపట్టినాం 6 కిలో ఉంటుంది. అది అర్ధ కిలో కట్ చేయాలి. కిలోన్నర ఎట్లా ఎందుకు? సంచి ఎంతో ఆ సంచి వెయిటింగ్ తీసేస్తే అది అయిపోతుంది కదా. 2 కిలోలు అంటే మంచి ఎంత ఇబ్బంది అవుతుంది. అల్లకు 2 కేజీలు చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పేది ఇది ఒకటే, టోకన్ ఎట్లా వచ్చిందో ఆ టోకన్ ప్రకారం కాంటాక్ట్ చేయించాలి. మేడం టోకన్ తీసుకుంది కానీ నెల రోజులు ఇక్కడ వస్తలేదని చెప్పు. ఆమె మళ్ళీ ఇవ్వడం ఎందుకు, రావడం ఎందుకు? మీకైతే ఇబ్బంది అయితే ఏం లేదు కదా ఇప్పటికైతే? జోకడం కానీ జోకడంలో కానీ ఇబ్బంది ఏం లేదు. 6.5కు 2 కిలోలు కదా, ఎంత 700 కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారంట. 2 కిలోలు ఏంటి కోసం ఎక్కువ సార్? ఎందుకు తీసుకుంటారు చెప్పు? ఏంటి కోసం దానికి చెప్పు. తూర్పుపట్టు అంటే తూర్పుపట్టినాం 6 కిలో ఉంటుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ గంగారం, ఎంపీపీ దశరథరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. చాలా పనులు ఉన్నాయి. నాకు ముఖ్యంగా ఉప్పల్వాయి కావాల్సింది ఏంటంటే ఉప్పల్వాయికు మోసంపూర్ రోడ్ సార్. ఇది వాస్తవం. గత 4-5 ప్రభుత్వాలు మారిన నా గతసారి కూడా చెప్పిన చేపట్టిన ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆలోచన లేకుండా మా గ్రామాలలో ఈ చెక్కులు ఇచ్చి మా ప్రజలందరికీ అండగా ఉన్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలన్న. ఇలాగే మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలోని ప్రజలందరికీ మీరు అండగా ఉండి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటారని ఆశిస్తూ మీరు చాలా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. సిఐ శివకుమార్, ఎస్ఐ నాజర్ లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. మీ పనులు సోషల్ డిస్టెన్స్ చేయడం బాబు. చూడండి ఎంతమంది మీ బండిలో ఎంతమంది లాక్డౌన్ ఉంది కదా, 10 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. మీ పనులు చేసుకోవాలి. 6 నుంచి 10 గంటల వరకు గవర్నమెంట్ మీకు టైం ఇచ్చింది. ఆ టైంలో పని ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈ టైంలో తిరుగుతూ మీకు మైండ్ పడుతుంది. బండ్లు సీజ్ అయితే తెలియదా? తెలుసు కదా, మొత్తం మీరు ఉల్లంఘిస్తున్నారు. అంతే కదా, తప్పండి. అట్లా షాద్ నగర్లోని కుంట ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సూపర్ స్పైడర్లకు కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు షాద్నగర్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 19 మందిని పరీక్షించారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగింది. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నేత మురళీధర్రావు డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రకటించాలన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ నేత విజయరామారావు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలోకి చేరిన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినప్పటికీ అమ్మ ఇప్పుడు అందరూ పట్టుకోవాలి. అమలు చేయని కారణంగా ఇన్ని రోజులు ఈరోజు కరోనా బారిన పడ్డటువంటి పీడితులకు, వివిధ బడుగు వర్గాలకు ఆర్థికంగా విపరీతంగా ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యశ్రీలో వెంటనే చేర్చాలా, 5 లక్షలకు అది పెంచాలా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ఉండేటువంటి ఇతర రాష్ట్రాల్లో పత్రికా విలేకరులు, మీడియా పర్సన్స్ కూడా కోవిడ్ వారియర్స్గా గుర్తించి వాళ్లకు అనేక సంక్షేమ పథకాలను మేము మధ్యప్రదేశ్లో చేపట్టాం. అదేవిధంగా కర్ణాటకలో చేపట్టాం. ఈ రోజుటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పత్రికా విలేకరుల విషయంలో కానీ, అసంఘటిత క్షేత్రంలో ఉండేటువంటి కూలీల విషయంలో, శ్రమిస్తున్నటువంటి శ్రామికుల విషయంలో, వృత్తులలో ఉండేటువంటి కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి ఇటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనేక సంక్షేమ పథకాలను మేము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టాం. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా వెంటనే ఆర్థికంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం. అదేవిధంగా అనాథలైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైనటువంటి పిల్లలు తెలంగాణలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అండగా నిలబడలేదు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా చదువు, ఆర్థికంగా నిలబడడానికి వాళ్ళను స్కాలర్షిప్లు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలా. శతాబ్దంలో అత్యంత భీషణంగా వచ్చినటువంటి కోవిడ్ నుంచి ప్రజలు అండగా నిలబడాలని నేను మరొకసారి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత షాజిద్ ఖాన్ ఆదర్శం, గర్భిణులు, అత్యవసరమైన వారి కోసం ఉచిత ఆటో సేవలు. జయ్యారంలో గాలివాన బీభత్సం, ఇంటి పైకప్పులు ఎగిరిపోయిన వైనం. ఉప్పల్ పారిశ్రామిక వాడలో అక్రమ నిర్మాణాలు, కమిషనర్కు ఫిర్యాదు చేసిన బాధితులు.
నిరుపేదలకు అండగా నిలిచిన టీఆర్కే ట్రస్ట్ కరీంనగర్ పట్టణంలో నిత్యావసరాల అందజేత. బస్సు నిండా ప్రయాణికులే. తాపూర్ చెక్పోస్ట్ వద్ద సీజ్ చేసిన పోలీసులు. గమనిక. కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మాస్కులు ధరించాలి, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని కాపాడుకోండి. తద్వారా మన దేశాన్ని కాపాడిన వారమవుతాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.